జరిగిందో కలలో కలలో తలముల కలలో ఏమెదురైందో కథలో కథలో మరుమరుములలో ఏం కదిలిందో ఎదలో లోతులో ఏ చోటైనా నీ చూపేనా నాకే మాటైనా నీ పేరేనా ఏమవుతుందో మనలో మనలో మన మనసులలో ఏం జరిగిందో కలలో కలలో తలముల కలలో ఏమెదురైందో కథలో కథలో మరి మరుపులలో ఏం కదిలిందో ఎదలో లోతులో ఏమవుతుందో మనలో మన మనసులలో ఏం జరిగిందో కలలో తలముల కలలో ఏమెదురైందో కథలో మరి మరుపులలో ఏం కదిలిందో ఎదలో ఏమవుతుందో మనలో మన మనసులలో ఏం జరిగిందో కలలో తలముల కలలో దేవానంద్ గాను నన్ను బాగా ఇంప్రెస్ చేశావు. ఫ్రెండ్లీగా నాతో గడిపి మనసుకు ఒక కొత్త అనుభూతినిచ్చావు. థ్యాంక్ యూ. జనని, నువ్వు జనని కంటే శకుంతలగా బాగా దగ్గరయ్యావు. ఈ 2 రోజుల నీ సహవాసంలో ఎన్నో ఏళ్ల బాధ మర్చిపోయినట్టు చేశావు. శకుంతలగా ఓ మధురానుభూతిని నాకు అందించావు. ఈ కాలం నా జీవితకాలం మర్చిపోలేను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ 2 రోజుల్లాగానే నా జీవితం అంతా సాగిపోతే ఎంత బాగుండు. కాలం ఎందుకు నా మీద కక్ష కట్టింది? ఇంత త్వరగా గడిచిపోవడం ఎందుకు? పరుగులు తీయాల్సిన అవసరం ఏంటి? నిదానంగా స్నేహాన్ని ఆస్వాదించే అవకాశం ఉండేలా చేస్తే ఏం పోయింది? కుళ్ళుబోతు కాలం. నాకేదో శాపం ఉన్నట్టుంది. ఏ సంతోషాన్ని తృప్తిగా అనుభవించే అవకాశం లేదా ఈ జీవితంలో? వెళుతున్నా మౌనంగా వెళుతున్నా, వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా, నా మనసు నీ నీడలో వదిలేసి వెళుతున్నా, నా కలలు నీ దారిలో పారేసి వెళుతున్నా, నా కన్నీళ్లను నీ గుమ్మల్లో ముగ్గేసి వెళుతున్నా. వెళుతున్నా మౌనంగా వెళుతున్నా, వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా. ఇప్పుడు మనం ఈ గది దాటితే మళ్ళీ తిరిగి రాం కదా.
మళ్ళీ ఎందుకు వస్తాం? ఈ తెరచాటు రాయబారాలు ఇంకా ఎందుకుంటాయి? ఇవన్నీ మనకి స్వీట్ మెమొరీసే. అంతే కదా. ఈ కొద్ది కాలం గొప్ప సంతోషాన్ని మిగిల్చింది. అంతమెక్కడో కోపమెక్కడో దూరమెక్కడో మిగిలిపోయేనా చిక్కుముళ్ళలో చిక్కినప్పుడే చిన్ని గుండెలో చలనం వచ్చేనా వేల వేల అడుగులేసి పెంచుకున్న దూరమంతా ఒక్క అడుగుతోనే చెరిగేనా. శకుంతల, దేవానంద్, కలన్ని చిన్న చినుకుతోనే చల్లారేనా. చేసిన గాయమన్నది నుదుటి రాత మార్చేనా. అలసిపోయిన ఆశలన్నవి అక్షతలయ్యేనా. మీరెందుకు అలా చూస్తున్నారో నాకు అర్థమైంది. మా మధ్య మతాంతరాలు లేవు. సర్వమతాలు సమానమే. ఆరాధన రూపం ఏదైనా అందేది ఒక పరమాత్ముడికే అని మా నమ్మకం. అల్లా అయినా, శ్రీహరి అయినా, యెహోవా అయినా, ఎవరైనా కావచ్చు. మనం విడిగా చూసినా వాళ్ళొక్కటే. మనం ఎలా కొలిచినా చేరేది ఒక్కరికి. మేం మనసుతో ఒక్కటైన వాళ్ళం. ఎవరి స్వతంత్రాలకి భంగం కలిగించడం మాకిష్టం లేదు. ఏరా తరుణ్, మీ నాన్న ఈ పూట వస్తాడని ఏమన్నా కబురొచ్చిందా? లేదు. లేదన్నవాడివి మరి ఎందుకురా అంతలా ఎదురు చూస్తున్నావు? వస్తారేమో అన్న ఆశతో. తమ్ముడు, వచ్చేసావా? 2 రోజుల నుంచి నీ కోసం ఎదురు చూడడానికి క్షణం లేదురా. మనిషివి నువ్వు కనబడకపోతే నా మనసులో లేదురా. అక్క ప్లీజ్, నా మనసేం బాలేదు. నాన్న ఏ మూడ్లో ఉన్నాడు? బాధగా ఉన్నాడా? సంతోషంగా ఉన్నాడా? నానా, ఆర్ యు ఓకే? యా ఓకే. నానా, ఏమైంది నాన్నా? మనసు బాగాలేదంటున్నావు?
కొత్తగా కనిపిస్తున్నాడు. ఏదో చెప్పాలనుకుని చెప్పలేకపోతున్నాడు. నీకేం చెప్పాలో నాకు అర్థం కావడం లేదురా. ఏదో సందిగ్ధం. నా మనసే నాకు సరైన సమాధానం చెప్పలేకపోతుంది. ఇంకా నీతో నేనేం చెప్పాలరా? నేను హక్ చేసుకోబోతే నన్ను నెట్టేసి కొడుకుని కౌగిలించుకుంటావా? అంటే నీకు నాకన్నా నీ కొడుకు ఎక్కువైపోయాడు. అంటే నువ్వు నా కంట్రోల్లో నుండి నీ కొడుకు కంట్రోల్లోకి వెళ్ళిపోతున్నావని అర్థమవుతోంది. ఏమైందన్నా? నథింగ్ రా. ఐఎమ్ ఫైన్. మీ నాన్నలో ఏదో మార్పు వచ్చినట్టుంది కదూ? మార్పు నీకు నచ్చదు కదత్తా? ఎందుకు నచ్చదు? మార్పు మంచిదైతే నచ్చుతుంది, చెడ్డదైతే నచ్చదు. అది కామన్ కదా. మంచైనా చెడైనా మార్పు అనివార్యం అత్తా. చెడు నుంచి మంచికి మారితే మంచి రోజులు వచ్చాయని సంతోషపడాలి. మంచి నుంచి చెడుకి మారితే మంచి రోజులు తప్పకుండా వస్తాయన్న ఆశతో ఎదురు చూడాలి. ఏమంటావు? కరెక్టే కదా? వీడేంటి నన్నే సూటిగా అడుగుతున్నాడు? ఇంత డైరెక్ట్గా నాతో ఇలా మాట్లాడుతున్నాడంటే వీడికెవరో బాగా బ్రెయిన్ వాష్ చేసుంటారు. వాడి మార్పుకి వీడైనా కారణమై ఉండాలి, లేకపోతే వీడి ప్రశ్నలకి ఎవరైనా వీడి వెనక ఉండుండాలి. మాట్లాడవేంటత్తా? నువ్వు బాగా మాటలు నేర్చావురా. నీ మేనలుండి కదత్తా. ఈ మాత్రం మాట్లాడలేకపోతే నీ పెంపకానికి అపవాదం వస్తుంది. పైగా జీన్స్ మేనత్త పోలికలు రాకపోయినా గుణాలు ఏవైనా వచ్చాయేమో చెప్పలేం కదా. కావచ్చు, నువ్వన్నది నిజమే. కానీ ఒక్కటి తరుణ్, నేను మేనత్తని, నువ్వు మేనల్లుడివి అయినంత మాత్రాన నువ్వు అదేదో అత్తారింటికి దారేది అనే సినిమాలో పవన్ కళ్యాణ్లా ఫీల్ అయ్యి నా మీద పంచలు వేకు. నేను పవన్ కళ్యాణ్ అవునో కాదో పక్కన పెట్టు, కానీ నువ్వు మాత్రం ఆ సినిమాలో నదియాలాగా వేరే ఎక్కడో లేవు కదా. వెతుక్కుంటూ వచ్చి నిన్ను ఆహ్వానించే పవన్ కళ్యాణ్ కావడానికి మాతో ఉన్నదానివే కదా. నీకు ఆ టైటిల్ సూట్ అవదత్తా. వీడు తెలియకుండానే నా మీద సెటైర్లు వేస్తున్నాడు. Who are you, handsome? సేమ్ క్వశ్చన్. హూ ఆర్ యు బేటీ? పేరు చెప్పొచ్చు కదా? పేరేనా? ఫోన్ నంబర్ కూడా కావాలా? నాకేం అభ్యంతరం లేదు. అయితే ఫస్ట్ మీ పేరు చెప్పండి. నా పేరు దేవానంద్. ఇప్పుడు నేనెవరు? నువ్వు శకుంతల. గ్లాడ్ టు మీట్. తెలియదే ఇది వరకెప్పుడైన మనసుకే ప్రేమొకటుందని, నిజమిదే రుజువిదే ఎదలో మొదలైంది అలజడే. ఏమౌనో అని పరిచయముక విల్తగా మలిచెను కలిసేతగా, మరి తలచే నిన్నిలా మరువలేనంత. అడుగులు ఎటు సాగినా అడుగును నిన్ను తెలుసునా. గడిచిన గుణతో మాట్లాడాలనిపిస్తుందండి. ఎందుకు ఓసారి గుణతో మాట్లాడితే ఏమన్నా అనుకుంటాడేమో. జననితో మాట్లాడితే ఈ మనసు కాస్త కుదుట పడుతుందేమో. వద్దు, తనేమైనా అనుకుంటుందేమో. జర్నీ అయిపోయిందిగా, తనిప్పుడు శకుంతల కాదుగా. దేవానంద్గానే గుణాన్ని అనుకోవడానికి వీల్లేదుగా. అయినా సరే ఓసారి మాట్లాడితే.
హలో మేడం, ట్రిప్ ఎలా జరిగింది? క్యాజువల్గానే, నథింగ్ స్పెషల్. నో, నో ఏంటి నో? నీ ఆన్సర్ సాటిస్ఫాక్షన్గా లేదు. ఏదో నథింగ్ అన్నావు కానీ సంథింగ్ స్పెషల్ ఉండే ఉంటుందని నా డౌట్. నీ డౌట్కి నేనేం చేస్తాను? చెప్పడానికి మాత్రం ఏం లేదు, నథింగ్. మేడం మీరేం చేయొద్దు, కానీ మీ జర్నీలో మీ రియల్ ఎక్స్పీరియన్సెస్ ఓపెన్గా ఫ్రాంక్గా చెప్పండి మేడం. అంటే నేనేదో దాస్తున్నానని నీ అనుమానమా? అంతేగా, చెప్తే క్లారిఫై అవుతుంది కదా. ఆ, సరే, నాకు అర్థం కానిది అర్థమైంది, సందిగ్ధంలో ఉన్నది అన్నీ నీకు వివరంగా చెప్తాను. నీకెలా అర్థమైతే అలా అర్థం చేసుకో. సరే చెప్పండి మేడం. మనం కొంతమందిని కొన్ని సందర్భాల్లో, కొన్ని ప్రదేశాల్లో, ఓ కొత్త వాతావరణంలో, మరో రిలేషన్తో చూస్తే మనం ఎప్పుడూ చూసే మనుషుల్లో కూడా మరో కోణం చూడగలుగుతామని నాకు అనిపించింది. ఆ కోణం మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. వాళ్ళు వీళ్ళైనా, వీళ్ళు వాళ్ళైనా అన్న ఆలోచనలు కలిగిస్తాయి. నిజంగా వాళ్ళల్లో ఆ కోణం కూడా ఉందా అన్న ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ ఆ గుణం పర్మనెంట్ కాదు. కాకుండా పోయే ఛాన్స్ కూడా లేకుండా పోదన్న చిన్న ఆశ కూడా కలుగుతుంది. ఆ ప్రదేశాన్ని, ఆ వాతావరణాన్ని, ఆ మనిషిని వదిలేసి వచ్చిన తర్వాత మనం ఉన్నదే రియాలిటీ అని మనసులో పెట్టుకుంటే మంచిది. ప్రతి అనుభూతి శాశ్వతం అనుకోవడం నా పొరపాటని అనిపిస్తుంది. ఏమంటావ్? మీరు నా కోసం కంపల్సరీగా రావటానికి ఏవో ఇబ్బందులు, ఆటంకాలు ఏర్పడుతున్నాయని నేను గ్రహించాను. అందుకే మీరు ఇష్టానుసారంగా ఇక్కడికి రావచ్చు, పోవచ్చు. నా ఆరోగ్యం గురించి మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. నేను నా జాగ్రత్తలో ఉంటాను. మీరు సమయం అడిగారు కదా, అందుకు నా ఆరోగ్యానికి ఏమీ కాదు అనే భరోసా నేనిస్తాను. నేనేమీ జీవితం మీద విరక్తితో అంటం లేదు, బ్రతకాలని ఉంది. మీరు కలవటం కోసం ఆశగా బతకాలని ఉంది. మనం ఓ కుటుంబంలా కలిసి బతకాలని ఉంది. అందాక నేను పోనమ్మా. ఆ దేవుడు బలవంతం చేసినా నేను పోనుగాక పోను. మావయ్య, అసలు మీరు ఆ విషయమే మాట్లాడకూడదు. ఏ విషయం? దేవుడు పిలుపు, ఆత్మశాంతి అనే మాటలు అనకండి ప్లీజ్. నేను మీ నిర్ణయాలు చెప్పే వరకు అనను. నానా, ప్రామిస్. నమ్మవా? నాన్ననిరా. థ్యాంక్స్ నానా, థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, ఇక ఇంతటితో ఈ టాపిక్ ఆపేద్దాం. అవును, మీరు మీ జీవితాల్లో ఎప్పుడూ ఇంతవరకు పల్లెటూరు చూడలేదు కదా? మీ విలేజ్ టూర్ ఎలా జరిగింది? ఎలా ఫీల్ అయ్యారు? ఈ సంతోషాలు నా ముందే కాకుండా మీకు మీరుగా అనుభవిస్తే బాగుండు. మీ జీవితాల్లో ఆ సంతోషాలు తొంగి చూస్తే ఎంత బాగుంటుందో. ఏమైంది తమ్ముడు? బాగా అలసిపోయినట్టుగా కనిపిస్తున్నావు. సర్జరీలు ఎక్కువయ్యాయా? లేదక్కా, ఏవో బయట పనులు. బాధ్యత నాదేగా. సమస్యలు, సర్దుబాటు, సమన్వయం, చక్కదిద్దుకోవడంలో కాస్త శ్రమ. వీడి మాటల్లో చాలా అర్థం ఉంది. మనసు మారుతున్నట్లుంది. కలిసి ఆ ఊరెళ్ళొచ్చాడు కదా, ఏమైనా బలమైన ముద్ర వేసిందేమో. జనకుడు కూడా వీళ్ళని కలపాలని చాలా ఆరాటపడుతున్నాడు. వీడు చలించాడు. నా చాప్టర్ క్లోజ్. ఏంటో హాయిగా వైజాగ్లో ఉండేవాడివి, కొడుకు కోసం కోరి ఇక్కడికొచ్చి కష్టాలు నెత్తినెత్తుకున్నట్టున్నావురా.
చాలా ఇబ్బంది పడుతున్నట్టు నేను ఫీల్ అవుతున్నాను. ఆయన ప్రపంచంలో కష్టాలు పడే వాళ్లతో పోల్చి చూసుకుంటే నువ్వు చాలా బెటరే అనిపిస్తున్నావురా. ఎవరి కష్టంతో కంపేర్ చేస్తున్నావక్క? ఆ ఏం లేదు, మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడిది ఇంచుమించు నీ జర్నీ లాగానే ఉంది. భార్యాభర్తల మధ్య ఏవో డిఫరెన్సెస్ వచ్చి విడాకులు తీసుకున్నారు. ఎవరి దారిన వాళ్ళు బతుకుతున్నారనుకో. పాపం తన తమ్ముడు లైఫ్ బెటర్ చేద్దామని నా ఫ్రెండ్ మరో మంచి సంబంధం చూసి అతనికి పెళ్లి చేద్దామని డేట్ కూడా ఫిక్స్ చేసేసింది. ఆ టైంలో మాజీ భార్య మళ్లీ దిగబడింది. ఎంట్రూ ఇస్తూనే ఎక్కడ్లేని హోయలు వయ్యారాలు ఒలకబోస్తూ, నాకు నువ్వే దైవానివి, నా పూర్వజన్మ సుకృతానివి, మనల్ని ఆ భగవంతుడే కలిపాడు, విడిపోవడం నాకు బాధ అనిపించింది, జ్ఞానోదయమైంది, తప్పు చేశా అని కళ్ళబొల్లి మాటలు చెప్తూ కాళ్ల మీద పడి క్షమాపణలు అడిగిందట. పాపం ఇతను ఇలాంటి నాటకాలు అబంశుభం తెలియని అమాయకుడు. ఆవిడ మాటలన్నీ నమ్మి తిరిగి చేరదీశాడట. మళ్ళీ కాపురం మొదలుపెట్టారు. కాని వెనకటి గుణమేల మాను అన్నట్టు తిరిగి ఆ చిత్రాంగి మొదటికొచ్చింది. చిన్నగా పేచీలు పెట్టడం మొదలుపెట్టిందట. గతంలో ఇచ్చిన భరణాలు నగలు నట్రా నాకు చాలవని మెలికపెట్టిందట. విడిపోయిన నాటి నుంచి నేటి వరకు సంపాదించిన ఆస్తిలో భార్యగా నాకు వాటా ఉంది, చచ్చినట్టు ఇచ్చి తీరాల్సిందే అని మళ్లీ విజృంభించింది. పాపం అతనికి మనశ్శాంతి లేకుండా విషం చిమ్మడం మొదలుపెట్టిందట. వీధికెక్కుతా పరువు తీస్తా అంటూ పంచాయతీలు స్టార్ట్ చేసిందట. అక్క తమ్ముళ్ళిద్దరికీ మనశ్శాంతి లేకుండా వేధించడం మొదలుపెట్టిందట. గతం కన్నా ఎక్కువ టార్చర్ స్టార్ట్ చేసిందట. ఆవిడ చెప్పిన టైం ఫాలో అవ్వాలట. అడుగు బయట పెట్టడానికైనా తిరిగి లోపలికి రావడానికైనా ఆవిడ పర్మిషన్ తీసుకోవాలట. ప్రతి చిన్న దానికి పంతం పట్టి వేధిస్తుందంట్రా తమ్ముడు. గుణ గుణ నేను నీతో మాట్లాడాలి. నాకు టైం లేదు. నా బాధ మీకు పట్టదా? నా ఇష్టాలకి అభిప్రాయాలకి ఈ ఇంట్లో చోట్లేదా? అప్పుడు వదిలి వెళ్ళటానికి ఒక కారణమైతే మళ్ళీ కలిశాక కొత్త నరకం. పాపం అతను ఊపిరాడక ఉక్కిరి బిక్కిరవుతున్నాడట. నా ఫ్రెండ్ తన తమ్ముడి కష్టాల గురించి చెప్తుంటే నాకే కన్నీళ్ళాగలేదురా. అతనెంత బాధపడుతున్నాడో ఏమో. చూడు, ఏదన్నా ఒకసారి కలుసుకున్నాక తిరిగి అలాంటి పేచీల మారిని చేరదీయడం చాలా తప్పురా. ఏంటో నటన తెలుసుకోలేని అమాయకుడయ్యాడు వాడు. తెల్లనివన్నీ పాలు నల్లనివన్నీ నీళ్లు అనుకునే గుణం పాపం వాడిది. తిరిగొచ్చిన ఆవిడ సంగతి అక్కకి పూర్తిగా తెలిసినా మాజీ భార్య మాయలో పడి నమ్మేశాడు. నట్టేట మునిగిపోయాడు. చాలా కరెక్ట్గా చెప్పావుతా. తెల్లనివన్నీ పాలు కాదు, నల్లనివన్నీ నీళ్లు కాదు. ప్రేమలో నిజాయితీ మనసులో ప్రేమ ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. నా మనసులో ప్రేమ గురించి నువ్వు చెప్పడం కానీ, నీ మనసులో ప్రేమ గురించి నేను చెప్పడం కానీ కష్టం. మనసుతో చూస్తే కానీ మనిషి గురించి అర్థం కాదు. ప్రేమ ఒలకబోస్తూ మాట్లాడే వాళ్ళంతా మనవాళ్ళు కారు. కఠినంగా కోపంగా అరిచే వాళ్ళందరూ మన పగవాళ్ళు కాదు. అసలేదో నకిలీ ఏదో అర్థం చేసుకునే శక్తి ఉండాలి, అవగాహన ఉండాలి. దానికి మెచ్యూరిటీ మెయిన్. ఓకే నాన్న, నౌ యు ఆర్ ఫ్రీ. ఇలా కూర్చో. నువ్వు చాలా మెచ్యూరిటీగా మాట్లాడుతున్నావురా. అత్త పెంపకం కదా నాన్న. అత్త, నాన్నను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది. ఇండియానే ప్రౌడ్గా ఫీల్ అయ్యేంత గొప్ప హార్ట్ సర్జన్ నాన్న. హార్ట్లో ఏ రోగం ఉందో కనిపెట్టగలరు. అది రోగమో మాయ రోగమో కూడా జడ్జ్ చేయగలరు. నాన్న కరెక్ట్గా దృష్టి పెడితే అర్థం కాని నలతా లేదు, కలతా ఉండదు. ఏమంటావు నాన్న?
నేను మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు గురించి మాట్లాడుతున్నానురా. నేను వాస్తవాల గురించి చెప్తున్నాను అత్తయ్య. ఇంకా మాటలు పొడిగించడం అనవసరం. ఒంటరిగా నా తమ్ముడు ఉన్నప్పుడే వాడి బ్రెయిన్ వాష్ చేయడం బెటర్. ఎరా ఎగ్జామ్స్ ఎలా రాసావు? సన్ ఆఫ్ గుణశేఖర్. ఎగ్జామ్స్లో ఎప్పుడు నేను ఫస్ట్ నాన్న. ప్రతి సబ్జెక్ట్ డీప్గా స్టడీ చేస్తాను. ఇంకా నాకు పరీక్షల్లో తడబాటు ఎందుకుంటుంది? వెరీ గుడ్. వీడి ముందు ఇంకా నా ఆటలు సాగేలా లేవు. కదిలించడం కంట అవడం అనవసరం. వీడికేదో నా గురించి తెలిసినట్టుంది. అందుకే వీడు ఇండైరెక్ట్గా ఇలా రెచ్చిపోతున్నాడు. నా గేమ్ ఎలా ప్లే చేయాలో నాకు తెలుసురా. లర్నర్వి, నువ్వు నన్ను గెలవటం చాలా కష్టం. ఇన్నేళ్లకి ఈ అమ్మ మీద ప్రేమ పుట్టుకొచ్చిందా? నా పక్కన పడుకోవాలనిపించిందా? నా మీద ప్రేమగా చెయ్యి వెయ్యాలని కోరిక కలిగిందా? ఈ అమ్మ మనసులో ఉన్న కోరికలు నీ మనసు వినగలిగిందా? సారీ అమ్మా, మర్చిపో. గతం మర్చిపో అమ్మా. అప్పుడు నిన్న అలా అన్నాననే కదా నాలో పశ్చాత్తాపం ఈ మార్పు తీసుకొచ్చింది. తప్పు చేశానన్న బాధే కదా నీకు దగ్గర చేసింది. నిన్ను కోపగించుకున్నప్పుడు నీ మనసులో ప్రేమ అర్థం కాలేదమ్మా. ఇప్పుడు పూర్తిగా నువ్వు నాకు అర్థమయ్యావు. నీ మనసులో మా మీద ఎంత ప్రేమ ఉందో చూడగలుగుతున్నాం. అందుకేనమ్మా ఇంకా మన మధ్య దూరాలనేవి అస్సలుండవు. ఎలా అయినా తెల్లారేలోపు అమ్మ మనసులో నాన్న మీద మంచి అభిప్రాయం కలిగేలా చేయాలి. అమ్మా. ఏంటి మధు? అక్కడ అదే నీ వర్క్ ట్రిప్లో ఏం జరిగింది, ఎలా జరిగింది, అక్కడ జరిగిన విషయాలు చెప్పవా? చెప్పుకునేంత గొప్ప విషయాలు ఏం లేవు. ఏంటమ్మా నేనెంత ఇంట్రెస్టింగ్గా అడుగుతుంటే ఏం లేవని నువ్వేంటి సింపుల్గా కట్ చేస్తున్నావు, లైట్గా తీసి పారేస్తున్నావు? అయినా నువ్వు వచ్చి రాగానే ఏవో ఆలోచనలో జారుకొని జీవితం కూడా అప్పుడప్పుడు సినిమాల్లానే సాగుతోందా? అనుకోని సంఘటనలు జీవితంలో తారసపడతాయా? మనసు మారుతుందా? మనుషుల మీద అభిప్రాయాలు పెరుగుతాయా? 2 క్షణాలు చాలు లోకం మారడానికి, కొత్త బంగారు లోకంలో సంచరించడానికంటూ చాలా చాలా మాట్లాడావు కదా. ఆ మాటల వెనక అర్థం ఏంటి? అలా మాట్లాడడం వెనక కారణం ఏంటి? నిజంగా నువ్వు సంతోషపడే విషయాలే జరుగుంటే నీకు చెప్పకుండా ఎందుకు దాచుకుంటాను? ఈ అమ్మకు కొత్తగా దాచాల్సిన విషయాలు ఏమీ లేవు. సరే అమ్మా, నాకు అర్థం కాక అడుగుతున్నాను. నువ్వు అన్నావే ఒక్కొక్కళ్ళ మీద ఉన్న అభిప్రాయాలు కొన్ని సందర్భాల్లో వాతావరణంలో చూసే రిలేషన్ వల్ల మారతాయని. అవును, అయినా నువ్వే చెప్పావుగా తమ్ముడితో నేను కాంప్రమైజ్ అయ్యాను, మీ మధ్య లవ్ అండ్ అఫెక్షన్స్ పెరిగాయని. అంటే అంతకు ముందు రోజున్న అభిప్రాయం నిన్న మారినట్టే కదా. ఏదో అనుకున్నానులే గాని అంత సీనియం లేదు మా మధ్య. అది సరే గాని నాకు డౌట్ అమ్మా. ఏంటది? ఒకప్పుడు మనం అసహించుకున్న వాళ్ల మీద, ద్వేషించిన వాళ్ల మీద తిరిగి ఎప్పుడైనా అభిప్రాయం మారొచ్చా? వాళ్ళు మనకి నచ్చే ఛాన్స్ ఉంటుందా? ఒకప్పుడు డిఫర్ అయిన వాళ్ళం మళ్ళీ వాళ్ళని యాక్సెప్ట్ చేయగలమా? ఎందుకు నీకిప్పుడు ఇలాంటి డౌట్ వచ్చింది? మా ఫ్రెండ్ వాళ్ళ అక్కకు ఒక ప్రాబ్లం వచ్చిందమ్మా. ఏం ప్రాబ్లం? ఆవిడికి తన హస్బెండ్తో ఏవో డిఫరెన్సెస్ వచ్చి విడిపోయారు. కానీ ఈ మధ్య మా ఫ్రెండ్ వాళ్ళ అక్కకి భర్త మీద ప్రేమ వస్తున్నట్టు ఉందంట. తనకి తాను కన్ఫర్మ్ చేసుకోలేక ప్రేమ పట్ల ఒక కాన్ఫిడెన్స్ పెరిగాక కన్ఫ్యూజ్ అవుతుందంట. తనేం చేస్తే మంచిదంటావు? నీ ఫ్రెండ్ వాళ్ళ అక్క బతుకు నా బతుకు ఒకేలాగా ఉంది. నేను అదే కన్ఫ్యూజన్లో ఉన్నాను. కంపతీసి ఇప్పుడు ఇది నన్ను సలహా ఇవ్వమని అనదు కదా. చెప్పమ్మా. ఒకసారి అంత డిఫరెన్సెస్ క్రియేట్ అయ్యాక
మళ్ళీ ప్రేమ కలిగే అవకాశం ఉంటుందా? ఆ, అది వాళ్ళ మనసుల్లో కలిగిన ఆలోచనలు బట్టి ఉంటుంది. అలా ఆలోచించడానికి గల కారణాల మీద ఆధారపడి ఉంటుంది. తనకి ఏ పరిస్థితుల్లో తిరిగి ప్రేమ జనిస్తుందో వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు. కన్ఫ్యూజన్ స్టేట్లో తీసుకునే నిర్ణయాలకు నిబద్ధత ఉండదు. ఒక్కొక్కరి జీవితం ఒక్కో రకంగా ఉంటుంది. వాళ్ళ అనుభవాల నుంచి, వాళ్ళు నేర్చుకున్న గుణపాఠాల నుంచి నువ్వు అడిగే ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. వాళ్ళ గురించి మనం చెప్పలేం కదా. అది కాదమ్మా, నీ అనుభవంతో నువ్వు చెప్పు. ఒకసారి బలంగా ఏర్పడ్డ అభిప్రాయం మళ్ళీ మారుతుందా? చెప్పలేం. మారచ్చు, మారకపోవచ్చు. ఒక్కోసారి అనుకోకుండా అభిమానాలు తొంగి చూసినప్పుడు అవి తాత్కాలికంగా మారచ్చు. అవి వాళ్ళకి ఎదురైన సందర్భాల్ని బట్టి, వాళ్ళ మధ్య జరిగిన సంఘటనల్ని బట్టి, వాళ్ళ ఆలోచన విధానాల మీద ఆధారపడి ఉంటుంది. ఒక్కోసారి మారినట్టు అనిపించినా వాళ్ళు మారకపోవచ్చు. వీళ్ళు భ్రమపడచ్చు. అదేంటమ్మా, మార్పు వస్తే మారుతారు, అందులో కన్ఫ్యూజన్ ఉంటుంది. మారొచ్చు, మారకపోవచ్చు అనే ప్రశ్న ఎందుకుంటుంది? మారితే మారాలి, మారకపోతే అది వరకు అభిప్రాయానికి కట్టుబడి ఉండాలి. గతంలో ఎవరైతే వీళ్ల మనసు గాయపరిచారో ఆ గాయాన్ని మర్చిపోగలిగేంత బలమైన వ్యక్తిత్వం, ఆదరణ అవతల వాళ్ళ నుంచి వీళ్లు పొందగలిగినప్పుడు మారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అవతలి వాళ్ళ అహంకారాలు, స్వార్థాలు వీడి వీళ్ల ఆలోచనలకి దగ్గరగా మసలగలిగితే మార్పుని ఆహ్వానించొచ్చు. ఒక్కోసారి తాత్కాలికమైన ప్రేమ మాయలో పడి అవతలి వాళ్ళు మారకపోయినా, మనసు మార్చుకోకపోయినా వీళ్ల ఆకర్షణకి లోనవ్వచ్చు. అలాంటప్పుడు మోసపోవచ్చు. మొదటి కంటే ఎక్కువ మనసు గాయపడనవచ్చు. ఆహాలు వీడితేనే మనుషులు అర్థం అవుతారు. స్వార్థాలు తొలగితేనే నిజాలు తెలిసొస్తాయి. ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ తన ముందు మారి వాళ్ళ హస్బెండ్ ని మార్చుకునే ప్రయత్నం చేయొచ్చుగా. తను బయటపడి అతని మనసేదో బయట పెట్టొచ్చు కదా. ఇప్పుడు ఏర్పడింది తాత్కాలిక అభిప్రాయమైనా కలిసి ప్రయాణం చేసి దాన్ని నిజం చేయొచ్చు కదమ్మా. ఏకపక్ష నిర్ణయంతో ప్రయాణం అంత క్షేమం కాదు. ఒక పక్క నుంచి ప్రయత్నం సత్ఫలితాలు ఇవ్వవు. అరమరికలు లేకుండా ఆత్మ సాక్షాత్కారం ఒకరి ముందు మరొకరు చేసుకోవాలి. గతం పొరపాట్లు మళ్లీ దొరలకుండా ఒక మాటకి కట్టుబడాలి. ఎవరిది న్యాయం, ఎవరిది అన్యాయం అని చర్చించుకుని సమస్యని పరిష్కరించుకోవాలి. ఇద్దరి మధ్య స్పష్టత రావాలి. అప్పుడే విడిపోయిన గతం మళ్లీ వెక్కిరించకుండా ఉంటుంది. ఇటువైపు నుంచి తను ప్రయత్నం చేయొద్దంటావా? చిన్నపిల్లవి, నీకు నేనేం చెప్పగలనే? వాళ్ళకి తెలియకుండా వీళ్ల ప్రయాణం, వాళ్ళు తెలుసుకోలేని వీళ్ల ప్రయత్నం వృధా. గతం బాధకు బాధ్యులెవరో వాళ్ళు మారాలి, వాళ్ళు తగ్గాలి. వాళ్ళు మెట్టు దిగితేనే వీళ్ళు వాళ్ళకి స్పష్టంగా అర్థమవగలరు. అసలు ఇద్దరి మనసుల్లో ఒకే ఆలోచన స్ఫురించాలి. నాదే తప్పని ఒకరు ఒప్పుకుంటే గాని ఇంకొకరు అడ్జస్ట్ అవ్వలేరు. సర్లే గాని వేరెవరో ప్రాబ్లమ్స్ నువ్వెందుకు ఆలోచించడం? అయినా ఇలాంటి ఆలోచనలు ఆలోచించే వయసు నీది కాదు. ఇప్పటికే పొద్దుపోయింది, పడుకో. అంటే నాన్న బయటపడే వరకు నువ్వు బయటపడవన్నమాట. అర్థమైంది. నీ మనసులో నాన్న మీద అభిమానం తొంగి చూస్తుంది, కానీ ఏదో ఈగో నిన్ను ఆపుతుంది. అర్జెంటుగా అన్నయ్యతో ఈ విషయం చెప్పాలి. అటు అన్నయ్య, ఇటు నేను ఇద్దరం ప్రయత్నం మొదలు పెట్టాలి. మీలో ప్రయత్నాలు మొదలయ్యేలా చూడాలి. ఇంకా నీకు నాన్నలో అహంకారం, స్వార్థం కనిపిస్తున్నాయా అమ్మా? నాకు కనిపించే నాన్న మంచితనం నీకెందుకు కనిపించడం లేదు? అయినా చిన్న క్లూ ఇచ్చావు చాలు. ఈ క్లూ చాలమ్మా. మిగతా కదా నేను అన్నయ్య చూసుకుంటాం కదా. ఇద్దరం కలిసి తాతయ్య కోరిక నెరవేర్చే ప్రయత్నం చేస్తాం. సూపర్ ఐడియా. ఆవిడికి మూవ్ లేకుండా చేయాలి. మనమే ప్రతి చోట ఎదురుపడాలి. ఎత్తు చిత్తు చేయాలి. ప్రస్తుతం నేను ఆ పనిలోనే బిజీగా ఉన్నాను. ఆవిడ్ని ప్రతి క్షణం వాచ్ చేస్తూ ఉన్నాను. ప్రతి మూమెంట్ మీద నిఘా పెట్టాను.
మమ్మీ, బాండ్ పేపర్స్ మీద సంతకాలు ఓకే, ఆస్తి మీద అధికారం వస్తుంది. మరి డైవర్స్ పేపర్స్ మీద ఎందుకు? ఆల్రెడీ వాళ్ళు విడిపోయి ఉన్నారు కదా. పైగా ఇద్దరి మధ్య ఈగో ప్రాబ్లం. ఎవరూ జీవితంలో తగ్గేదే లేదు అన్నట్టున్నారు. వాళ్ళు కలిసేదే లేదు. అలాంటప్పుడు ఈ డైవర్స్ పేపర్స్ మీద ఈ సంతకాలు ఎందుకు? ఎందుకు మనకి లేనిపోని రిస్క్? రిస్క్ కాదురా, అవసరం. వాళ్ళు విడిపోయారు నిజమే, విడిగా ఉంటున్నారు అది నిజమే. కానీ ఒకరి మనసులో ఒకరున్నారు. గుణ మనసులో జనని, జనని మనసులో గుణ ఉన్నారు. అవునా? ఎస్. పైగా వీడి మనసులో దాని మీద కొత్తగా సదభిప్రాయం మొదలైంది. ఆ సదభిప్రాయం సర్దుబాటికి దారితీస్తే వాళ్ళిద్దరూ ఒక్కటవుతారు. తిరిగి వాళ్ల మధ్య ప్రేమ మొలకెత్తుతుంది. ఆ చిగుర్లు కొమ్మలు కాకముందే తుంచెయ్యాలి. ఏంటి, ప్రేమ చిగురిస్తుందా? ఆ పైగా మొన్నీ మధ్య ఇద్దరూ కలిసి ఏదో విలేజ్ టూర్ వెళ్ళొచ్చారు కదా. ఆ ముసలాయన ప్రోద్బలం, ఈ వయసోళ్ల విహారయాత్ర. వాడు టూర్ వెళ్ళొచ్చిన దగ్గర నుంచి అదోలా ఉంటున్నాడు. ఆ జనని గురించిన ఆలోచనల్లోనే మునిగి తేలుతున్నాడు. ఆ జనని మీద వీడికున్న అభిప్రాయం ఆ శివగాడితో చెప్తుంటే విన్నాన్రా. పైగా గుణ ప్రవర్తనలో జనని మీద ప్రేమ ఉందనే స్పష్టత కనిపిస్తోంది. అది పొరపాటున వాడి మనసులో చోటు సంపాదిస్తే మనం పెట్టాబేడా సర్దుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సొస్తుంది. అందుకే వీటి మీద అడ్వాన్స్గా సంతకాలు చేయించుకుని ఆ జనని మన రూట్కి అడ్డు వస్తే, వాడి జీవితంలోకి ప్రవేశించాలని చూస్తే పర్మనెంట్గా తొలగించేయాలి. అందుకే ఆ విషయంలో ఎవ్వరికీ ఎలాంటి అనుమానాలు మన మీద కలగకుండా ఉండటానికే ఈ సాఫ్ట్ సంతకాల రూట్ ఎంచుకున్నాను. మనిషి ప్రాణం తీస్తే నేరం, శిక్ష. కానీ మనసుని చంపితే వాళ్లకు వాళ్ళు ఆత్మవంచన చేసుకొని ఒకరికొకరు ద్రోహం చేసుకునేలా చిత్రిస్తే మన చేతికి మట్టి అంటదు. వాళ్ళు చట్రంలో దొరుకుతారు, మనం చేతులు దులుపుకుని ఉండొచ్చు. వ్యక్తిత్వాలని, ప్రేమలని చంపేస్తే వాళ్ళు స్ట్రగుల్ అవుతారు, ట్రబుల్ పడతారా. మనం సేఫ్ జోన్లో సంతోషంగా చూస్తూ ఉండొచ్చు. మమ్మీ, అయితే ఇప్పుడు అసలు ఏం చేస్తావు, ఎలా చేస్తావు? ఆల్రెడీ వాళ్ళ మధ్య గ్యాప్ క్రియేట్ చేసిన దాన్నే కదా నేను. ఎలాగూ నేనిప్పుడు మళ్ళీ క్రియేట్ చేయడం నాకేమైనా కష్టమా? నువ్వు గ్యాప్ క్రియేట్ చేసావా? ఎలా? వీడు దాన్నిష్టపడి దాని మెడలో తాళి కట్టి పెళ్ళాంలా ఇంటికి తీసుకొచ్చిన క్షణం నుంచే నా ప్లాన్ ఇంప్లిమెంట్ చేశాను. దాన్ని వాడి చేతితోనే మెడ మీద చెయ్యి వేసి బయటికి గెంటించాను. ఇప్పుడు అంతో ఇంతో డిఫరెన్స్ ఉంది, కానీ గేమ్ ఆడటం చాలా తేలిక. ఓహో, అయితే నీలో చాలా పెద్ద వేలనే ఉన్నాడు మమ్మీ. చాలా లేటుగా తెలుసుకున్నావురా. ఈ శక్తికి ఎవరడ్డొచ్చినా తట్టుకోలేదు. నన్ను ప్రతిఘటించేవాళ్లుంటే లేకుండా చేస్తాను. ఇప్పుడు అదే రూట్లో నేను దాన్ని బయటేసి వీణ్ణి గ్రిప్లో పట్టుకుందాం అనుకుంటున్నాను. ఓకే అమ్మా, నీ ప్లాన్ అంతా బానే ఉంది, కానీ ఈ ఆదివారం ముహూర్తం ఎందుకు ఎంచుకున్నావు? ఈ మధ్య ఆ పిల్ల కుంక, అదే ఆ తరుణ్ గాడికి కూడా తెలివి మీరింది. నన్ను అనుమానిస్తున్నాడు, అడ్డు తగులుతున్నాడు. వాడు సూటిపోటి మాటలంటున్నాడు. వాడు ఆదివారం రోజు అద్దె చెల్లెలింటికి వెళ్తాడు కదా. సో ఒకటి క్లియర్, ఆ శివగాడు కూడా ఆదివారం రోజు రాడు. వాడి పనుల్లో వాడు బిజీగా ఉంటాడు. అప్పుడు మన పనులు ఈజీ అయిపోతాయి కదా. మరి సౌమ్య ఉంది కదా, అదొక పిచ్చి ముద్దురా. దాని లోకంలో అదే గాని వేరే లోకంలోకి రాదు. అందులో నా విషయంలో ఎంటర్ అవ్వడానికి కాస్త తడుస్తుంది. ఒంటరిగా మీ మామయ్య చిక్కుతాడు. సో
మన దాడి మనం మొదలు పెట్టచ్చు. వాడికి 4 కళ్ళబొలి మాటలు చెప్పి కళ్ళు మూసి సంతకాలు పెట్టించామనుకో, ఫినిష్. వాడి ఆటకట్టు, మనది పై మెట్టు. అబ్బా నువ్వు సూపర్ మమ్మీ. ఇలాంటి విషయాల్లో సూపర్ కాదురా, సూపర్ ఫాస్ట్ ఏ శక్తి. ఆయనకి పెళ్ళం మీద పిచ్చో వాళ్ళ ఆవిడకి మొగుడు మీద ఆపేక్ష నాకు మా నాయన్ని లేకుండా చేసింది. గాయం మానొచ్చు కానీ గుర్తులు చెరిగిపోవు. అవి అలా మిగిలి వెక్కిరిస్తూ ఉంటాయి. కాలం మారినా నైజం మారదు. తప్పులు వెతికేవాళ్ళు ఆ తప్పుని గ్రహించలేరు. సమర్థించుకోవడానికి అలవాటు పడిన వాళ్లకు పరిశీలన కరువైపోతుంది. వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయలేని వాళ్ళ మూర్ఖత్వం. దాన్ని తలచి ప్రయోజనం లేదు. మార్పు ఆశించడం వృధా. నిజం ఒప్పుకోలేని వాళ్ళు నిందలు వేయడంలో ఫస్ట్ ఉంటారు. ఆత్మవిమర్శలు లేని వాళ్ళు అవతలి వాళ్ళ వ్యక్తిత్వాల్ని కాలరాసే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ ఆత్మాభిమానాన్ని, ఆత్మ సంఘర్షణని అస్సలు అర్థం చేసుకోరు. మనసు పెట్టి ఆలోచించరు. మనం మళ్ళీ మామూలుగా మాట్లాడుకునే అవకాశమే లేదా? అలా మాట్లాడాలనుకుంటే పశ్చాత్తాపం అవసరం. పశ్చాత్తాపం అనేది ఒక్కరిలో వస్తే సరిపోదు. తప్పే చేయని వాళ్ళు పశ్చాత్తాపడాల్సిన అవసరమేముంది? లేదు అనే వాదనని కాస్త పక్కన పెట్టి గతాన్ని తవ్వి ముందేసుకోవడం మానేస్తే మార్పుకి, కొత్త ఆలోచనలకి చోటుంటుంది. అలాంటప్పుడు అసలు గతంలోకి తొంగి చూడడమే తప్పు. గుర్తుంచుకోవాల్సింది గతాన్ని కాదు, గతం నేర్పిన గుణపాఠాల్ని. ఎవరికి వాళ్ళు అవి గుణపాఠాలనుకుంటే సరిపోదు. అవతల వాళ్ళ గుణగణాల గురించి లోతుగా ఆలోచించాలి. కోపంతో అంచనా వేయటం కాదు. సౌమ్యంగా సర్దుబాటు ధోరణితో చూస్తే ఎవరైనా అర్థం అవుతారు. ప్రయత్నాలన్నీ విఫలమయ్యిన తర్వాతే విడిపోయే పరిస్థితి వచ్చింది. బంధాలు వదిలేసుకున్నాం, కానీ కనీసం స్నేహితుల్లా మాట్లాడుకుని అపార్థం తొలగించుకోవాలనే ఆలోచన రావడం లేదా? మన మధ్య ఆఘాతాలు ఏర్పడ్డాయి. అవి ఇప్పట్లో సమసిపోయేలా లేవు. సందేహాలు నివృత్తయ్యే అవకాశమే కనపడడం లేదు. సందేహాలతో పాటు నువ్వు చేసిన గాయాలు, బాధల తాలూకు జ్ఞాపకాలు అలాగే ఉన్నాయి. నీకు నేను మిగిల్చిన అపార్థాలు కూడా అలాగే ఉన్నాయి. మనం మళ్ళీ మామూలుగా మాట్లాడుకోవాలంటే అవన్నీ తొలగిపోవాలి. కానీ అది అసాధ్యంగా తోస్తుంది. రాత్రి మీరెందుకు ఏడ్చారు? ఏంటి? నేనేడ్చానా? నేనేడవడం ఏంటి? అదేంటి, మీరు ఏడ్చిన విషయం మీకు గుర్తులేదా? నేనొచ్చి పలకరిస్తే సమాధానం కూడా చెప్పలేదు. రెండోసారి తరచి అడిగితే ఏ సమాధానం చెప్పకుండా ఏడ్చుకుంటూ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నారు కదా. రాత్రి నుంచి నేను చాలా టెన్షన్ పడ్డాను. మీరు ఆవేశంలో, నిరాశలో ఏం చేసుకుంటారోనని భయపడ్డాను. అసలు ఏం మాట్లాడుతున్నావు తరుణ్? నేనేడవడం ఏంటి? నువ్వొచ్చి పలకరించడం ఏంటి? నేను పరిగెత్తి తలుపులేసుకోవడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. ఎందుకు సౌమ్య ఇలా ప్రవర్తిస్తుంది? తనేమన్నా మెంటల్గా బ్యాలెన్స్ తప్పిందా? వేరేదన్నా మానసిక ఇబ్బందికి గురైందా?
నేను చాలా డిస్టర్బ్గా ఉన్నానురా. ఇవాళ హాస్పిటల్కి వచ్చే మూడ్ లేదు. వాట్? హాస్పిటల్కి వచ్చే మూడ్ లేదా? డ్యూటీకి డెడికేటెడ్ అయిన డాక్టర్ గుణశేఖర్ ఇలా మాట్లాడుతున్నాడా? హాస్పిటలే దేవాలయం, పేషెంట్సే దేవుళ్ళు అనే సర్జన్ గారేనా ఈ మాటలు మాట్లాడుతుంది? ప్లీజ్ శివ, ఇరిటేట్ చేయకు. లైఫ్లో ఫస్ట్ టైం నీ మాటలు నాకు ఇరిటేషన్ తెప్పిస్తున్నాయి. అందుకే అడుగుతున్నా, హాస్పిటల్కి రాలేనంతగా ఎందుకు డిస్టర్బ్ అయ్యావు? ఎవరు నిన్ను డిస్టర్బ్ చేసింది? అన్నీ తెలిసి ఎందుకురా ఏమీ తెలియనట్టు అడుగుతున్నావు? తెలుసా తెలియదా అని కాదు, అసలు ఏం జరిగిందో నాకు క్లియర్గా చెప్పు. మన మనసులో ఒకరి మీద ఒకరికి కోపం బలంగా స్థిరంగా ఉంది. అదంత తేలిగ్గా తొలగిపోదు. అదే మ్యాటరు. నాన్న ఊరెళ్ళాడు అనగానే తన బిలాంగింగ్స్ అన్ని తను సర్దుకుంది. నన్నొక మాట కూడా అడగలేదు. అభిప్రాయం గురించి తెలుసుకోలేదు. వీడికి చెప్పేదేంటని ఒకరే కదా. ఆ మనిషికంతా అహంకారం ఏంట్రా? హలో, నాకు అర్థం కాక అడుగుతున్నాను. అసలు వదిన నిన్నెందుకు అడగాలరా? నువ్వేమవుతావని అడగాలని రూల్ ఎక్కడుంది? అంకుల్ లేనప్పుడు అవసరం లేదనుకుంది, దాంట్లో తప్పేంటి? అవతలి వాళ్ళ ఆలోచనని అర్థం చేసుకోకుండా అహం పొగరు అనటం నీ తప్పు. అసలు మీరిద్దరు అంకుల్ దగ్గరికి ఏ ఒప్పందం ప్రకారం వెళ్తున్నారా? ఆయన సంతోషం కోసం, ఆయన బాగుండాలి అని, అంతే కదా? కానీ మీకోసం మీరు వెళ్ళటం లేదు కదా. ఎవరి కోసం మీరు వెళ్తున్నారో ఆయనే అక్కడ లేనప్పుడు తనెందుకు రావాలి అనుకుంది, తప్పేంటి? నిన్నేదో పర్మిషన్ అడగలేదని నువ్వెందుకు నిలుగుతావు? ఉదయం ఎప్పుడు కరెక్ట్గానే ఆలోచిస్తుంది. నువ్వే ఏదో ఎక్స్పెక్ట్ చేసి అవతల వాళ్ళని బ్లేమ్ చేస్తావెందుకు? నువ్వెప్పుడు ఆవిడకే సపోర్ట్ చేస్తూ మాట్లాడతావురా. అగ్రిమెంట్ ప్రకారం ఆలోచిస్తే తను నా దగ్గర పనిచేస్తుంది. నేనే బాసను కదా. అగ్రిమెంటు హాస్పిటల్కి సంబంధించింది. అంకుల్ దగ్గర అటెండ్ అవటానికి ఈ అగ్రిమెంట్కి సంబంధమేం లేదు. అయినా ఎమ్మెల్యే గారి ముందు జరిగిన డిస్కషన్ ప్రకారం ఎవరు ఎవరికి బాస్ కాదు, ఒకరు మరొకరికి సబార్డినేటు కాదు, ఇద్దరూ సమానమే కదా. నీ సుపీరియర్ ఫీలింగ్ ఏంటి? మీ నాన్నగారు ఆరోగ్యం కోసం అయ్యో పాపం అని తను వస్తుంటే నువ్వు పర్మిషన్ తీసుకోలేదు, ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని రివర్స్గా తనని బ్లేమ్ చేయటం చాలా తప్పమ్మా. ఓకేరా, ఓకే, ఇద్దరం సమానమే అనుకుందాం. అలా అయినా ఓ కొలిగ్గా భావించి నా ఇంటెన్షన్ ఇది అని చెప్పొచ్చు కదా. పులీగా అయితే హాస్పిటల్ వరకే, బట్ ఇది ప్రైవేట్ విషయం రా. అంకుల్ మీద కట్టెసీతో కలుస్తున్నారు. ఆయన ముందు తప్ప బయటకు వచ్చిన తర్వాత ఎవరి జీవితాలు వాళ్ళవే కదా. అరే, నాన్న విషయం కూడా నువ్వు ఆలోచించరా. ఆయన హాస్పిటల్లో లేనంత మాత్రాన పేషెంట్ కాకుండా పోరు కదా. ఆయన హెల్త్ కండిషన్ అంతంత మాత్రమే కదా. ఇప్పుడు లేరు కదా. పోనీ తర్వాత వచ్చాక వస్తానని చెప్పాలి కదా. ఏదైనా ఇది చాలా ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్ రా. నీకేదో ప్రయారిటీ ఇవ్వలేదు, పొజిషన్ ఇవ్వలేదు, గొప్పగా చూడలేదనే కారణం మనసులో పెట్టుకుని పొగరు అంటున్నావు. కానీ పర్సనల్గా మీ మధ్య ఏముందని తను నేను గొప్పగా చూస్తుంది? అయినా తను చెప్పింది కదా తనకు నువ్వు ఏమీ కావని. ఇంకెందుకు నీకు చెప్పాలి? నీకు నువ్వే పొగరు అనుకోవటం తప్ప. సర్లేరా, వదిలే. పేరుకి నువ్వు నా ఫ్రెండ్వే, కానీ ఆమె సపోర్టర్వేగా. నాకు డౌట్ వస్తుంది. నాన్న లేడని అక్కడికి రానిది హాస్పిటల్కైనా వస్తుందంటావా? నాన్నని పేషెంట్గా చూడని ఆవిడ మన పేషెంట్స్ మీద శ్రద్ధ పెడుతుందంటావా? నాకు ఏమాత్రం రెస్పెక్ట్ ఇవ్వని మనిషి హాస్పిటల్కి వస్తుందో రాదో ఒకసారి కనుక్కోరా. ఎందుకైనా మంచిది. ఆవిడగారే. నిండా నూరేళ్ళు వదినకి. నీ ఆశీర్వాదాలు తర్వాత. ముందు మాట్లాడు. నేనా? ఫోన్ చేసింది నీకైతే నన్ను మాట్లాడమంటావేంటి? నేను తనతో మాట్లాడాను. తనకు నేనంటే అంత లెక్క లేనప్పుడు నేనెందుకు మాట్లాడాలి? వదిన ఫోన్ చేసిందంటే ఏదో మ్యాటర్ ఉండే ఉంటుంది. అనవసరంగా నోరు జారితే ఆవలించకుండానే పేగులు లెక్కపెట్టే రకం. నాకు ఇరుక్కోట ఇష్టం లేదురా బాబు, నువ్వే మాట్లాడు. ప్లీజ్ శివ, ప్లీజ్ ప్లీజ్ శివ, మ్యాటర్ ఏంటో కనుక్కోరా. ప్లీజ్ రా, మాట్లాడు ప్లీజ్. హలో గుణ. వదిన, నేను శివని. ఓ, శివవా? గుణ లేడా? లేడు.
ఆహా, లేడు అంటే ఐ మీన్ ఉన్నాడు కానీ బిజీగా ఉన్నాడు. సరే కానీ బిజీగా ఉన్న సార్కి నా మాటగా ఓ విషయం కన్వే చేస్తావా? ఏ విషయం వదినా? ఇవాళ నుంచి నేను హాస్పిటల్కి రావడం లేదు. అలా అని అగ్రిమెంట్ బ్రేక్ చేస్తూ పేషెంట్లని చూడనని కాదు, నా ఇంట్లో నుంచే నేను చూస్తాను. యోగా అవసరమని ఫీల్ అయిన పేషెంట్స్ని నా దగ్గరికి పంపించా. హాస్పిటల్లో ఏమైనా అవసరాలు అనేవి ఉంటే చిత్ర కోఆర్డినేట్ చేస్తుంది, సరేనా? అదేంటి హాస్పిటల్ అగ్రిమెంట్లో చిత్ర లేదు కదా? కావచ్చు, కానీ నాకు అసిస్టెంట్ అవసరమని ఎమ్మెల్యే గారి ముందు ఓ ఒప్పందం కుదిరింది కదా. కుదరదు. ఏంటి కుదరదని నువ్వెలా అంటావు? అది కాదు వదినా, అలా కుదురుతుందా అని అడుగుతున్నాను. హాస్పిటల్కి రావటం కుదరదని అన్నావు కదా, అందుకే అడుగుతున్నా. అవును, పేషెంట్స్ని మా ఇంటికే పంపించు. హాస్పిటల్కి రావడం కష్టం. ఈ విషయం గుణకు కూడా చెప్పు. అర్థం కాలా? అర్థం కావడం లేదా? ఇందులో అర్థం కానంత విషయం ఏం లేదు. అంటే అది ఒక్క నిమిషం వదినా. చూడు శివ, మాట్లాడుతున్నది ఆడియో కాల్ అయినా అక్కడ సీన్ అంతా వీడియోలో నేను చూడగలుగుతున్నాను. మీ సార్ యాక్షను, నీ వాయిస్ ఓవర్లు, డబ్బింగ్లు అవన్నీ ఎందుకులే కానీ 5 నిమిషాలాగి నేనే కాల్ చేస్తాను. మీ సార్ గారిని వివరంగా కనుక్కున్న తర్వాత చెప్పు, అర్థమైందా? ఉంటాను.